3-4 రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో బాగా తెలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన పార్టీని ఏదో అన్నాడని, ఢిల్లీలో ఆయన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షాని కలిసినప్పుడు వచ్చిన చర్చల్లో కొత్త విషయాలు ఉన్నాయని చెప్పేసి ఆ మధ్యకాలంలో నాగేశ్వర్ గారు ఎక్కడో మాట్లాడిన విషయాన్ని దాన్నే తిరగవేసి మీకు ఏం సోర్స్ ఉందంటూ దాడులు చేయడం మొదలుపెట్టిండు. సరే, సహజంగా సోషల్ మీడియాలో ఇవాళ ఏ విషయాల్లో చర్చ జరుగుతుంది అంటే అసలు ఒక్కోసారి ఊహకన్నంత దరిద్రంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతమైన అనుకోండి, మోస్ట్ నాన్ సీరియస్ లేదా చాలా ఇరిటేటింగ్గా ఉండేటువంటి, నాన్ ప్రొడక్టివ్గా ఉండేటువంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో జరుగుతున్న ట్రోలింగ్ ఏదైతుందో దాంట్లో స్పష్టంగా మాలాంటి వాళ్ళని చూస్తుంది ఏంటంటే, పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఏదో ఏలిపెట్టి ఏదో సాధించాలి, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవుల మీద కూడా తమ పెత్తనం ఉండాలనేటువంటి ఒక దుగ్ధ ఏదో కనపడతా ఉంది. అది ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ దుగ్ధలో ఎవరు అతిథులు కాకపోవచ్చు. అంటే తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి కులం ప్రత్యేకంగా పనిచేసి చాలా మంది వామపక్ష మేధావులతో సహా కులాన్ని గురించి మాట్లాడే పెద్ద రుచించినటువంటి అంశం వాళ్ళకి కావచ్చు. కానీ అదే వామపక్ష ఉద్యమాల్లో నలిగి ఉన్న వాళ్లకు కులం ఎంత అణచివేతతోటి ఎంత అన్యాయంగా ఉంటుందో తెలుస్తుంది. అయినప్పటికీ నాగేశ్వర్ గారు నాకు ఒక 30 ఏళ్ళు పైబడిన పరిచయంలో చాలా సందర్భాల్లో గమనిస్తే వీలైన మేరకు నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం, ఏ మేరకు వీలైతే ఆ మేరకు నిష్పక్షంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, చాలా మందిని ఆకర్షించిన విషయం, అన్నిటికంటే ముఖ్యంగా విస్తృతంగా చదవడం. ఆయన ఎన్నుకున్నటువంటి జీవితమే చాలా స్ట్రాటజిక్గా అనుకోండి, లేదా తెలివిగా అనుకోండి, లేదా ఒక కమిట్మెంట్తో అనుకోండి, ఏదో రకంగా అయితే ఎన్నుకున్నారు. ఎందుకంటే తనకు బయట ప్రపంచానికి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు జర్నలిజం కలిసి వచ్చిన అవకాశంగా వచ్చింది. వారు జర్నలిజంలో చదవడంతో పాటు జర్నలిజాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి 2 రాష్ట్రాల్లో అయితే విస్తృతమైనటువంటి సంఖ్య వారి శ్రోతలుగా ఉండేటువంటి దాన్ని తీసుకొని వచ్చినారు. వ్యాసం రాయగలరు, స్పష్టంగా వారికి విజువల్ ఇంపైర్మెంట్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి అద్భుతంగా అనేక విషయాల్ని వర్తమానంలో చర్చించగలడు. లిటరల్లీ స్పీకింగ్, న్యూస్ లైవ్ టెలికాస్ట్ ఎట్లుంటుందో ఆయన వ్యాఖ్యానం కూడా అట్లుంటుంది. రోజు మాట్లాడే జర్నలిస్టులు, ముఖ్యంగా ఇప్పుడు జనసేన మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశంతో సహా వారి యొక్క అనుయూయులంతా కూడా కొనసాగించేటువంటి ఆరోపణలు కానీ, చర్చలు కానీ, చిలక పలుకులు కానీ ఎట్లుంటే మనకు తెలియనిగా. దీని గురించి ఎవడో అడిగేవాడు లేడు. కానీ నాగేశ్వర్ ఒక సందర్భంలో అన్న విషయంలో కూడా పెద్ద ఆశ్చర్యకరమైంది లేదా పెద్ద గూడుపీటాల విషయం ఏం కాదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ఢిల్లీ పోయినా, అమరావతి నుంచి ఢిల్లీకి పోయినప్పుడు రానున్న కాలంలో కూడా ఈ 2 రాష్ట్రాల్లో తనకు ఇష్టమైన లేదా తనను ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి ఏమేమి సానుకూల అంశాలు ఉన్నాయి, ఏమేమి చేయవలసిందని చెప్తాడు అనేది చాలా సహజంగా చాలా మంది అనుకుంటుంది. మీ కమిట్మెంట్ అట్లా బీజేపీకి చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు ఏ సోర్స్ లేకున్నా, ఏ ఆధారం లేకున్నా, ఆ మధ్యకాలంలో ఓ సినిమా 3 దశాబ్దాల చరిత్రని ఒక్క దగ్గరే కుక్కి 3 దశాబ్దాల చరిత్రలో మీరే హీరో అయ్యి హైదరాబాద్ చరిత్రను కూడా భాగం చేసి ఏదో ఆగమాగం ఒక కాటమరాజు తీసినట్టు నాకు గుర్తుంది. మరి మీరు ఏ సోర్స్ తోటి తీసిండ్రు? ఈ మధ్యకాలంలో నీకేదో సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఏ సోర్స్ తోటి మీరు అట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలంటే అసలు మీరు రోడ్డు మీద తిరగడం కష్టమవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు ప్రోగ్రెసివ్గా ఫోర్స్ పెట్టినంతసేపు బయట కొంత గౌరవం ఉంటే ఉండిందేమో, కానీ మీరు వ్యక్తిగతంగా దిగజారినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బహుశా నాకు తెలిసి వర్తమానంలో అంటే మీలాంటి న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి పక్కా పాలిటిషియన్కు ఏం అవసరం లేదు. సువేంద్ర అధికారి గురించో, లేకపోతే హిమంత బిశ్వా శర్మనో, ఇంకెవరో, లేకపోతే ఎవరైనా మీరు పక్కా రాజకీయాల్లో మాట్లాడే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, వీరందరూ మాట్లాడిన పెద్ద విశేషం ఏం కాకపోవచ్చు. కానీ మీలాంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇన్వాల్వ్ చేస్తూ నిన్న ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కి వచ్చిన వార్త మాత్రం మాకైతే చాలా సీరియస్ అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ చిన్న విషయం కోసం ఇమీడియట్ గా వచ్చి మీరు పాగా వేయగలిగే వాతావరణం అంటే ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు నాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కొంత ఆక్రోషంతో మాట్లాడినట్టుగా 100% అది మీరు హైదరాబాద్ లో ఫ్రీగా తిరిగిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.
మీరు మాత్రమే కాదు, మీరు భాగస్వామ్యమైనటువంటి పక్క రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, వారి యొక్క విస్తృత స్థాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పటికీ అమరావతి ప్రపంచ స్థాయి నగరం అని ఎన్ని చెప్పుకున్నా కూడా మీకు హైదరాబాద్ గాలి పీలిస్తే తప్ప మీకు శ్వాస మంచిగా ఆడనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికే ఎందుకు ఇట్లాంటి పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ అనవసరమైనటువంటి కవ్వింపులకు పోకుండా ఇప్పటికే మీరు ఏ మాట అయితే అన్నారో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా అన్నారు కదా, తీసుకోకుండా అని చెప్పడానికి స్వామివారి లెక్కని చెప్పడం కాదు. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, లీగల్గా ఎక్కడ కూడా ఏ విధమైన యాక్టివిటీ ఉండకూడదని చెప్పేసి మీరు అబార్ట్ చేయాలి. ఎనీ యాక్షన్ ఉన్నట్టయితే అది మా బాధ్యత అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా.